బొబ్బిలి గాయత్రి మోటార్స్ టీవీఎస్ షోరూంలో టీవీఎస్ జూపిటర్ 113cc నూతన వాహనాన్ని బొబ్బిలి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి లాంచ్ చేశారు. బొబ్బిలి టీవీఎస్ షోరూం యాజమాన్యం వారణాసి శ్రీహరి మాట్లాడుతూ జూపిటర్ 113cc కొత్త మోడల్ అత్యాధునిక హంగులతో కొన్ని మార్పులు చేర్పులతో మార్కెట్లోకి రావడం జరిగిందని తెలిపారు. చూడండి నా పేరు శ్రీహరి అండి, గాయత్రి మోటార్స్ బొబ్బిలి. ఇప్పుడు ఈవేళ కొత్త వెహికల్ని టీవీఎస్ షోరూమ్ అంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళని 113cc వెహికల్ని లాంచ్ చేశారు. ఈ లాంచింగ్కి మన బొబ్బిలి మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల శ్రీనివాస్ గారు, తెలుగుదేశం నాయకులు ఆయన లాంచింగ్ చేయడం జరిగింది. ఈ బండిలో ముఖ్య చేయాలి ఏంటంటే 113cc దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తారు. దీంట్లో మెయిన్గా ఇన్ఫినిటీ లైట్ బార్ అనేది కొత్త ఫీచర్ ఒకటి యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో బ్యాక్ ఇన్ఫినిటీ లైట్ బార్ డేంజర్ లైట్ కూడా ఇచ్చినాడు. నెక్స్ట్ బ్లాక్ ఫినిష్ ఇదితో ఒకటి ఇచ్చినాడండి. నెక్స్ట్ మోర్ లాంగ్ సీట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సీట్ బూట్ స్పేస్ కూడా చాలా డబుల్ హెల్మెట్ పెట్టుకునే విధంగా ఇవ్వడం కూడా జరిగిందండి. నెక్స్ట్ దీంట్లో ఇంకో ఫీచర్ ఏంటంటే బ్లూటూత్ కనెక్ట్ కూడా చేయొచ్చండి. మనం మొబైల్ని కనెక్ట్ చేసుకోవచ్చండి. దీనికి కనెక్ట్ చేసుకుని మొబైల్ ద్వారా కూడా మనం లాక్ కూడా చేసుకోవచ్చండి. ఆ విధంగా కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఇంకో ఫీచర్ ఏంటంటే పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఫ్రంట్కి ఇవ్వడం జరిగిందండి, అంటే కస్టమర్ సౌకర్యార్థం. నెక్స్ట్ ఈ బండిలో ఇంకో ఫీచర్ ఏంటంటే బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ ఉందండి. తద్వారా ఈ బండి అది ఉండడం వల్ల ఏంటవుతుందంటే కస్టమర్కి బ్యాక్ పెయిన్ కానీ స్ట్రెయిన్ అవ్వడం కూడా, ఎంత దూరం వెళ్ళినా స్ట్రెయిన్ అవ్వడం కూడా జరగదండి. ఇది కూడా బండిలో ఫీచర్ అండి. ఓవరాల్గా ఈ బండి అనేది లేటెస్ట్ టెక్నాలజీతో ఇవాళే మన బొబ్బిల్లో లాంచ్ చేయడం జరిగింది.